వస్తున్నాడు వస్తున్నాడు మేఘాలపై యేసు వస్తున్నాడు 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 మేఘాలపై యేసు వస్తున్నాడు 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 రాజాధిరాజు వస్తున్నాడు 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 మేఘాలపై యేసు వస్తున్నాడు 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 రాజాధిరాజు వస్తున్నాడు గొర్రె పిల్లల వచ్చి బలి అయినోడు కొదమ సింహమై త్వరలో వస్తున్నాడు 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 మేఘాలపై యేసు వస్తున్నాడు 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 రాజాధిరాజు వస్తున్నాడు లోకపు గుర్తులు చూడుము యేసు వాక్కును నమ్ముము కాలము చాలా తక్కువ పాపపు భారము వీడుము లోకపు గుర్తులు చూడుము యేసు వాక్కును నమ్ముము కాలము చాలా తక్కువ పాపపు భారము వీడుము నిద్ర మేల్కొని సిద్ధపడుము నీతి మార్గమున నడువుము ఆయన సన్నిధి చేరగా ఆత్మతో వేచియుండుము వస్తున్నాడు వస్తున్నాడు మేఘాలపై యేసు వస్తున్నాడు 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 రాజాధిరాజు వస్తున్నాడు స్వాగతం యేసుదేవా స్వాగతం ఆత్మదేవా స్వాగతం త్రియేక దేవా స్వాగతం. మా పక్కరండి మా స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం. వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ మీరు దారిని బ్లాక్ చేస్తున్నారండి.
యొక్క దేవాలయ ప్రధాన ముఖ్యంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకోవడానికి మన యొక్క పీఠాధిపతులైనటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పాల్ ప్రకాష్ సగ్నాల తండ్రి గారు ఎంతో కృషి చేసి ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి కావలసిన ఆర్థిక వనరును కూడా సమర్పించి మనకు ఈరోజు ఈ యొక్క దేవాలయాన్ని ప్రారంభించుకోవడానికి ఇక్కడికి వచ్చి మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆదరిస్తున్నటువంటి మన తండ్రి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. అలాగనే మన యొక్క విచారణ నుండి అభిషేకులైన గురువులను, అలాగనే ఈనాడు యొక్క దీపావళి పూజలో పాల్గొంటున్న గురువులకు, మఠ కన్యకులకు, విశ్వాసులకు, అలాగనే విన్సెంట్ పాల సంఘ సభ్యులకు మరియు వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. ఇప్పుడు కార్డినల్ పూల అంతోని తండ్రి వారు ప్రారంభిస్తారు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా సర్వశక్తి గల సర్వేశ్వరుని శాంతి సమాధానములు వారి సత్య సభలో మీ అందరితో ఉండునుగాక. ప్రార్థించుదాము. దయామయుడైన సర్వేశ్వర, మీరు ప్రతి ప్రాణిని జీవజ్యోతిలోనికి ఆహ్వానించుచున్నారు. మీ ఘనమగు ప్రేమతో బంధించి మేము అక్రమ మార్గమున పయనించినప్పుడు ఎడతెగక మమ్మను మా తలయైన క్రీస్తు వైపునకు మళ్లించుచున్నారు. అట్టి మీ దయా కనికరములలో మమ్ము స్థిరపరచి ఈ పవిత్ర జలమందు ప్రవేశించు పాపులను పరిశుద్ధపరిచి క్రీస్తుతో మృతి చెంది నిర్దోషులుగా పునరుత్థానమై ఆయన శరీర సభ్యులుగాను శాశ్వత వాగ్దానమునకు వారసులుగాను చేయుచున్నారు. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈ నీటిని దయతో ఆశీర్వదించి పవిత్రపరచుము. ఈ తీర్థమును మా పైనను ఈ మందిరమంతటా చల్లబడినప్పుడు అది జ్ఞానస్నానపు రక్షణ బలి సూచకముగా ఉండునుగాక. తద్వారా మేమందరము క్రీస్తు ప్రభువు నందు ఐక్యమై పవిత్రాత్మ ఆలయముగా ఉందుముగాక. ఈ దినము ఇచ్చటనున్న వారందరము ఇక రానున్న రోజులలో ఈ ప్రార్థనా మందిరమును ప్రవేశించి మీ పరమ రహస్యములు కొనయాడు వారును తుదకు మీ స్వర్గీయ జెరూసలేములో ఏకమగు భాగ్యమును ప్రసాదించుము. మా ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు అన్వెయిలింగ్ ఆఫ్ ద స్టోన్. గట్టిగా చప్పట్లు కొడదాం. అందరం కూడా హర్షధ్వానాలతో గట్టిగా చప్పట్లు కొట్టాలి. అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా చర్చ్, ఫాతిమా నగర్, బద్వేల్, బ్లెస్డ్ అండ్ డెడికేటెడ్ బై హిస్ ఎమినెన్స్ యాంటోనీ కార్డినల్ పోలా డిడి, ఆర్చ్-బిషప్ ఆఫ్ హైదరాబాద్, TCBC President and CBCI President, New Delhi. Inaugurated by Most Reverend Dr. Paul Prakash Saginala DD, Bishop of Kadapa Diocese, on 13th May 2026. Donors Mrs. Barbara and Mr. Dennis Dolan, USA. St. Mary of the Woods Catholic Church, Chicago, USA. Coordinator Reverend Father Ravindranath Jose Thalari. Reverend Father Lakineni Arogyaraj, Parish Priest, Chancellor of the Diocese. Reverend Father Maria Joseph, Assistant Parish Priest. OSB Sisters, Committee Members, Youth and Faithful, Engineer Mr. Narsimha Rao. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. తదుపరి రిబ్బన్ కటింగ్ ఉంటుంది. మే రిక్వెస్ట్ Dennis and Barbara, my humble request, kindly cut the ribbon. మరొకసారి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. ఓపెనింగ్ ఆఫ్ ద మెయిన్ డోర్. క్రోషర్తో పీఠాధిపతులు మహాగణత వహించినటువంటి సగినాల పాల్ ప్రకాష్ తండ్రి వారు 3 పర్యాయములు ద్వారాన్ని తట్టుతూ ఉండగా మనమందరం గట్టిగా చప్పట్లు కొడదాం. మొదటి టవర్లో ఉన్నటువంటి లైట్ వెలిగించండి. రెండవ టవర్లో ఉన్నటువంటి లైట్స్ వెలిగించండి. 3వ పర్యాయం. ఇప్పుడు పీఠాధిపతులు ఇరువురు కూడా పవిత్ర జలాన్ని దేవాలయం లోపల ప్రోక్షిస్తారు. వారికి సహాయంగా వికార్ జనరల్ ఫాదర్ అలాగే ఛాన్సలర్ ఫాదర్ వాళ్ళిద్దరూ లోనికి వెళ్ళి దేవాలయం లోపల అంతటిని కూడా
తీర్థ జలం చల్లుతారు. ఈ సందర్భంలో గాయక బృందం దయచేసి ప్రవేశ గీతం పాడండి. మనమందరం ఇక్కడే ఉందాం. ఇహపరాలను సృజించిన తండ్రి దేవా, ఇహములోన జనించిన ధూపకలశం కలిసి మొత్తం సభాయ్ రెడీగా ఉండు. బహువరాలు కురిపించు ఆత్మదేవా, స్వాగతం తండ్రి, ఘన స్వాగతం ప్రభువా, స్వాగతం. దిగిరండి దివి నుండి భూమిలో నా వసించండి, ప్రేమ జ్యోతి అయి నిలవండి, అందుకొనుమో తండ్రి మా అంజలి నిరంతరం, స్వాగతం ఘన స్వాగతం ప్రభువా, స్వాగతం శక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము, ఉన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. ఘనదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా, ఘనదేవా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా, సర్వశక్తి గల పరమ పితా, సర్వశక్తి గల పరమ పితా, నీవు స్తుతించి ఘనపరచేమో, ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన నీకే స్వామి, ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన
పుత్రుడా మనుజవతార దేవుని ప్రియమైన గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీ యేసా పిత యొక్క పుత్రుడా శ్రీ యేసా మా పాపములు మన్నించు స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి మహాగణతతో పితకుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై మహాగణతతో పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై మా మనసులను మా హృదయములను మా మనసులలో మా హృదయములలో కరుణతో బ్రోవా మేము వేడెదము దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించడి వారా పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించడి వారా మహోన్నతమున మహాదేవునికి మహిమా భూలోకమున మంచి వారికి సమాధానము మహోన్నతమున మహాదేవునికి మహిమా భూలోకమున మంచి వారికి సమాధానము ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ స్థలముపై నీ అనుగ్రహములను ప్రవహింపచేయుము. ఇక్కడ నీ నామస్మరణ చేయు వారందరికీ నీ సహాయమును దయచేయుము. నీ వాక్కు యొక్క శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు దివ్య వాక్కు పీఠాన్ని ఆశీర్వదించడం జరుగుతుంది. ఈ వాక్కు పీఠాన్ని ఆశీర్వదించమని కార్డినల్ పూల అంతోని తండ్రి వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఓ దేవా, మీరు మమ్ములను అంధకారము నుండి అతిశయమైన ప్రకాశములోనికి పిలిచితిరి. మా జీవితాంతము మేము మీ కృతజ్ఞతలు చెల్లింపు రుణపడి ఉన్నాము. మీ దివ్య మధుర వాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చుచున్నారు. ఈ దేవాలయములో మీ నామమున మేము సమావేశమైనప్పుడెల్లా మీ ఆశ్చర్యకర క్రియలు వాక్కులు స్మరణకు తేబడుచున్నవి. ఈ దేవాలయములో ప్రార్థింపవచ్చినప్పుడెల్లా మీ దివ్యశుద్ధిని స్వరమును ఆలకించి పవిత్రాత్మ ప్రేరణతో మేమందరము మీ మృదు మధుర వాక్కును ఆలకించు వారమే కాక పాటించు వారినిగా కూడా చేయమని మాలుచున్నాము. ఈ దివ్యవాక్కు పీఠము నుండి సత్య సువార్తను చాటు వారందరూ మేము నిత్య జీవములో చేరు వరకు క్రీస్తు ప్రభుని విశ్వాసంతో అనుసరించి ఆయన చూపు మార్గములో నడుచుటకు మాకు తోడ్పడుతున్నారు. మేము మీ సజీవ వాక్యమును ప్రకటించుటకు, ఆలకించుటకు, ప్రబోధించుటకు ఉపకరించి ఈ వాక్య పీఠమును ఆశీర్వదించండి. ఇది మాకు జీవమునిచ్చు వృక్షముగాను జ్ఞాన సంబోధినిగాను ఉండునుగాను. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు.
ఆమేన్. మొదటి పట్టణాన్ని మనమందరం శ్రద్ధగా ఆలకించుదాం. మొదటి పట్టణము రాజుల దినచర్య 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 16వ వచనం వరకు. దేవాలయ ప్రతిష్ఠ. సలోమోను ప్రార్థన ముగించగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి బలి నైవేద్యములను దహించెను. ప్రభు తేజస్సు గుడారమును నింపెను. ఆ తేజస్సు వలన యాజకులు దేవాలయమును ప్రవేశింపజాలరైరి. అగ్ని దిగువచ్చుటయు తేజస్సు దేవాలయమును నింపుటయు చూచి ఇజ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారము చేసి ప్రభువును ఆరాధించి స్తుతించిరి. ప్రభువు మంచివాడు, ఆయన కృప కలకాలము వరకు ఉండును అని స్తుతి చేసిరి. సలోమోను తాను కోరుకున్నట్లుగానే దేవాలయమును రాజప్రసాదమును కట్టి ముగించెను. అంతటా ప్రభువు అతనికి రాత్రివేళ దర్శనమిచ్చి, నేను నీ ప్రార్థనను ఆలించితిని. ఈ దేశమున మీకు నాకు బలులు అర్పించుటకు అంగీకరించితిని. నేను వానలు కురియకుండా ఆకాశ ద్వారములను మూసివేసినప్పుడు కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతల దండును పంపించినప్పుడు కానీ, అంటు రోగములు వ్యాపింపజేయనప్పుడు కానీ, ప్రజలు నాకు మొరపెట్టి తమను తాము తగ్గించుకొని తమ దుష్కార్యములను విడనాడుదురేని ఆకాశము నుండి నేను వారి వేడుకోలను ఆలింతును, వారి పాపములను క్షమింతును, వారి దేశమును అభివృద్ధిలోకి తెత్తును. మీరు ఈ దేవాలయమున అర్పించు ప్రార్థనలను ఎల్లప్పుడూ ఆదరముతో ఆలింతును. నా నామము ఈ మందిరమున నిత్యము ఉండునట్లుగా దీనిని నేను ఎన్నుకొని పవిత్రపరిచితిని. నా కనుదృష్టియు నా మనస్సును ఎల్లవేళలా దీని మీద ఉండును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అంతుడవైనా ప్రభు నీ మందిరము అయిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అయిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి.
సర్వశక్తివంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి సర్వశక్తివంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరంతీలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 17వ వచనం వరకు. మేము దేవుని సేవలో కలిసి పనిచేయు వారము, మీరు దేవుని పొలము, మీరు దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నా కొసగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసి తిని, వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తియు జాగ్రత్తగా ఉండవలెను. ఏలయన యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడనూ వేయజాలడు. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలయన దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనసార స్తుతించనా మనసార స్తుతించనా ప్రభు మా పాలి దైవమ స్తుతించనా జీవిత కాలము నీ పద సేవలు నిరతము నేను జీవించేదా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆద్యంతరహితుడ ఆలోచనాకర్త ఆరాధ్యనీయుడ ఆ దైవమా ప్రేమతో నన్ను పెంచావు తండ్రి ప్రేమతో నన్ను పెంచావు తండ్రి నీ పద సేవలు నే సాగేదా నీ ఘన మహిమను నే చాటేదా హల్లెలూయా హల్లెలూయా
గాక. నీ ఆత్మతోను ఉందురుగాక. నీత యోహాను వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము వచనములు 13 నుండి 22 వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడాపైని గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ ఆలయం వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పాను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చాను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా యేసు పలికినది తన శరీరము అను ఆలయము గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులకు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటలను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు మహాపూజ్య పీఠాధిపతి సకినాల పాల్ ప్రకాష్ తండ్రి గారు, వెరీ రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాద్, మన మేత్రాస అధికారి జనరల్, గురుశ్రీ లక్కినేని ఆరోగ్యరాజ్, విచారణ గురువు మరియు మేత్రాసన ఛాన్సలర్, ప్రియమైనటువంటి గురువులారా, కన్యాస్త్రీలారా, గురు విద్యార్థులారా, ఫాతిమా మాత భక్తులారా, ప్రథమంగా మీ అందరికీ ఫాతిమా మాత పండుగ సందర్భమున పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్. పండుగ కాబట్టి నేను పొడవైన పాట పాడను, 2 లైన్లు, ఓకేనా? అందరం కలిసి నేను పాడతాను, తర్వాత పాడండి, వాళ్ళందరం కలిసి రెండవసారి పాడతాం. అమ్మా అమ్మా ఫాతిమా మాత, మా కోసం ప్రార్థించు ఫాతిమా మాత. అమ్మా అమ్మా ఫాతిమా మాత, మా కోసం ప్రార్థించు ఫాతిమా మాత. సిలువా క్రింద నిలబడినట్లే, నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా, మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మా భరింప, కష్టం దుఃఖం అమ్మావరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి. మా కోసం ప్రార్థించు మా తల్లి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నూతనంగా దేవాలయాన్ని నిర్మించుకున్నాం.
ఫాతిమా మాత పండుగ గొప్పగా కొనియాడుతున్నాం కాబట్టి మరియ మాత దేవుని ఆలయం అన్నటువంటి అంశాన్ని నేను తీసుకున్నాను. ఆ అంశంపైనే నాకు తెలిసినటువంటి కొన్ని వాక్యములను మీతో ముచ్చటించ ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు ఫాతిమా మాత పండుగ సందర్భమున కడప మేత్రాసనములోని బద్వేల్ విచారణ ఫాతిమా మాత దేవాలయ ప్రతిష్ట ఉత్సవములో మీ అందరితో కలిసి ఉండటం, ఈ పూజా బలిని సమర్పించటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. నా జీవితానికి యాజక సేవ ప్రయాణానికి ద ప్రీస్ట్లీ జర్నీ ఎంతో సన్నిహిత సంబంధం ఉన్న ఈ విచారణలో మరోసారి నిలబడుతున్న ఈ వేళ నా హృదయం కృతజ్ఞతతో భావోద్వేగముతో నిండిపోయింది. ముందుగా ఒక వ్యక్తిగత విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. 5 వసంతాల పాటు మీ విచారణ గురువుగా ఇక్కడ సేవ చేసే కృప నాకు లభించింది. ఈ 5 సంవత్సరాలు కేవలం సేవా సంవత్సరాలు మాత్రమే కాదు, అవి రూపుదిద్దుకున్న సంవత్సరాలు నా జీవితంలో. నేను మరచిపోలేనటువంటి అనుభవాలు, మరి ముఖ్యంగా ఈ యొక్క 5 సంవత్సరాల కాలం నేను నేర్చుకున్నటువంటి కాలం, స్నేహాల కాలం, పోరాటాల కాలం మరియు ప్రార్థన, దేవుని యొక్క కృపతో నిండినటువంటి ఈ కాలం. ఈ విచారణ నన్ను వ్యక్తిగతంగాను ఆధ్యాత్మికంగాను మలిచింది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రజల విశ్వాసం, కుటుంబాల త్యాగాలు, వృద్ధుల భక్తి, యువత ఉత్సాహం, పేదల సరళత, ఇవన్నీ దేవుని ప్రజలకు దగ్గరగా ఉండే యాజకునిగా ఉండటం అంటే ఏమిటో నాకు నేర్పాయి. ఈరోజు నేను కర్నూలు పీఠ కాపరిగా, హైదరాబాద్ అగ్రపీఠ కాపరిగా, కార్డినల్గా చేస్తున్నటువంటి సేవలో నన్ను నడిపిస్తున్న ఎన్నో విలువలు, ఎన్నో పాఠాలు ఈ విచారణలోనే రూపుదిద్దుకున్నాయి. మీ ప్రేమపూర్వక ఆహ్వానం, హృదయపూర్వక స్వాగతం, మీరు కొనసాగిస్తున్న ఆప్యాయతతో నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఇక్కడికి తిరిగి రావడం ప్రదేశానికి వచ్చినటువంటి భావం కాదు, నా కుటుంబానికి, విచారణకు, సొంత మేత్రాసనానికి తిరిగి వచ్చినటువంటి అనుభూతి. ఈ అందమైన దేవాలయం నిర్మాణం మరియు ప్రతిష్ట కోసం అలుపెరగకుండా శ్రమించినటువంటి గురువులు, ధర్మదాతలు, ధార్మికులు, విచారణ నాయకులు, కార్మికులు మరియు త్యాగం, ప్రార్థన, ఔదార్యముతో సహకరించిన ప్రతి విచారణ సభ్యునికి నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఈ వేడుక మనలను ఒక ముఖ్యమైన అంశంపై ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉంది. అది ఏమిటి అని అంటే, ప్రారంభంలో నేను చెప్పిన విధంగా మరియ మాత దేవుని ఆలయము. మొదటి పట్టణములో 2వ దిన వృత్తాంత గ్రంథము నుండి 2 క్రానికల్స్ సొలొమోను నిర్మించిన దేవాలయ ప్రతిష్ట గురించి మనం విన్నాం. ప్రభువు యొక్క మహిమ ఆ దేవాలయాన్ని అంతగా నింపివేసింది. కాబట్టి యాజకులు సేవ చేయటానికి కూడా నిలబడలేకపోయారు. దేవుడు సొలొమోనుతో ఈ విధంగా అంటున్నాడు, నా కన్నులు, నా హృదయం ఎల్లప్పుడూ అక్కడే ఉంటాయి. నేను ఈ ఆలయమందు నివాసముండి నా ప్రజలు నాకు చేయు మొరలను నేను ఆలకిస్తాను. ఇజ్రాయేలు ప్రజలకు దేవాలయం అనేది దేవుడు తన ప్రజల మధ్య నివసిస్తున్నాడనే స్పష్టమైనటువంటి సూచన. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఇక్కడ నివసిస్తున్నందున ఇది
పవిత్రమైనది. కానీ రక్షణ చరిత్రలో క్రమముగా దేవుడు మరింత లోతైన సత్యాన్ని వెల్లడిస్తున్నాడు. ఆయన సాన్నిధ్యం ఇది కేవలం ఒక భవనం కాదు, పవిత్ర స్థలానికి మాత్రమే పరిమితం కాదు, దేవుడు మనుషులలో నివసించాలనుకుంటున్నాడు అన్నది ముఖ్యమైనది. దేవాలయం ఇక్కడ రాళ్లతో నిర్మించిన కట్టడం మాత్రమే కాదు, అది మానవ హృదయాలలోకి జీవించే వాస్తవం, మానవ హృదయాలలో జీవించే వాస్తవం. ఈ సత్యం మరియమాతలో సంపూర్ణత పొందింది. ఈ ఆలయ భవనం ప్రతిష్ఠించబడక ముందే, క్రైస్తవ ఆరాధన కోసం ఏ బలిపీఠము నిర్మించబడక ముందే మరియమాత కొత్త నిబంధన యొక్క మొదటి సజీవ దేవాలయమైంది. ఆమె గర్భములో నిత్యవాక్కు అయిన దేవుడు శరీరధారణ చేశాడు. దేవుడు ఆమెను కేవలము సందర్శించలేదు, ఆమెలో నివసించాడు. పరిశుద్ధాత్మ ఆమెపై ఆవరింపగా ఆమె మానవాళి మధ్య దేవునికి నివాస స్థలమైంది. అందుకే ఫాతిమా మాత పండుగ రోజు దేవాలయ ప్రతిష్టతో ఎంతో అందంగా అనుసంధానం అవుతూ ఉంది. మరియమాత ఎల్లప్పుడూ మనలను దేవుని సాన్నిధ్యానికి నడిపిస్తుంది. ఫాతిమాపురిలో ఆమె ప్రజలను ప్రార్థనకు, పశ్చాత్తాపానికి, మార్పుకు, శాంతికి పిలుపునిచ్చింది. దేవుడు మానవ జీవితానికి దూరంగా ఉండకూడదని ఆమె ప్రపంచానికి గుర్తు చేసింది. దేవుడు మన హృదయాలలోకి, మన కుటుంబాలలోకి, మన సమాజములోనికి, మన ప్రపంచములోనికి ప్రవేశించాలి అన్నదే ఆమె యొక్క భావన. అలాగే ఈరోజు 2వ పట్టణంలో పునీత పౌలు ఇదే భావాన్ని కొనసాగిస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. మీరు దేవుని కట్టడము, మీరు దేవుని ఆలయము, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీకు తెలియదా అన్న విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇవి ఎంతో శక్తివంతమైనటువంటి మాటలు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈరోజు మనము ప్రతిష్ఠిస్తున్న ఈ దేవాలయం పవిత్రమైంది. మనము దీనిని గౌరవించాలి, సంరక్షించాలి, ఇందులో ప్రార్థించాలి. కానీ మరింత లోతైన ప్రశ్న ఇదే, మన హృదయాలు కూడా దేవుని ఆలయాలుగా ఉన్నాయా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఒక దేవాలయం అందమైన గోడలు, ప్రకాశవంతమైనటువంటి దీపాలు, గొప్ప నిర్మాణాలతో ఉండవచ్చు. కానీ మన హృదయాలు విభేదాలు, ద్వేషం, నిర్లక్ష్యముతో నిండిపోయి ఉంటే నిజమైన దేవాలయం అసంపూర్ణంగానే ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అలంకరించిన మందిరాలను మాత్రమే కాదు, మార్పు చెందిన జీవితాలను కోరుతూ ఉన్నాడు. మరి తల్లి మనకు దేవుని ఆలయాలుగా ఎలా మందిరాలలో మనందరి హృదయాలు మారాలో నేర్పిస్తూ ఉంది. ఆమె దేవుని వాక్కును ఆలకించింది, విశ్వాసముతో దేవుణ్ణి ఆహ్వానించినది, క్రీస్తును తనలో మోసింది, సిలువ పాదాల వద్ద విశ్వాసముగా నిలిచింది. నిజమైన దేవాలయం కేవలం సిమెంటు రాళ్లతో మాత్రమే కాదు. ఇది మరి అందరూ జాగ్రత్తగా వినాలి. ఈరోజు మన విధేయత, వినయం, ప్రార్థన, త్యాగం, ప్రేమలతో నిర్మింపబడుతూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. అలాగే ఈరోజు శుభవార్తలో యేసు యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. పవిత్ర స్థలాన్ని వ్యాపార కేంద్రంగా మార్చిన వారిని బయటకు పంపిస్తున్నాడు. తర్వాత ఆయన ఒక నిగూఢమైన మాట చెబుతూ ఉన్నాడు, ఈ దేవాలయమును కూల్చివేయండి, నేను 3 రోజులలో దానిని తిరిగి నిర్మిస్తాను, తిరిగి లేపేదను అని యోహాను చెబుతూ ఉన్నాడు. యేసు తన శరీరం అనే దేవాలయమును గురించి మాట్లాడుతున్నాడని అప్పుడు ఆ ప్రజలు గమనించకపోయినా తర్వాత వారి మనసులకు
ఎంతో బలంగా తాకింది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇక్కడ మరొకసారి దేవాలయం అనే భావన కొత్త అర్థాన్ని పొందుతుంది. యేసులో దేవుని సాన్నిధ్యం ఒక వ్యక్తిలో సంపూర్ణంగా జీవిస్తూ ఉంది. ఆయన మరణం మరియు పునరుత్థానము ద్వారా ప్రతి విశ్వాసిని జ్ఞానస్నానము ద్వారా దేవుని నివాస స్థలముగా క్రీస్తు వచ్చాడు. అందువలన క్రైస్తవత్వము కేవలము పవిత్ర స్థలాలను సందర్శించటం మీద మాత్రమే కేంద్రీకృతం కాలేదు, పవిత్ర ప్రజలుగా మారడం మీద కేంద్రీకృతమైంది. ఈరోజు దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఈ రెండు విషయాలను మనం గుర్తించుకోవాలి. ఈ భవనం ముఖ్యమైనది. ఎందుకు? ఇది ఆరాధన, ప్రార్థన, దేవద్రవ్య అనుమానాలు, ఐక్యత కోసం సమాజాన్ని సమీకరిస్తూ ఉంది. ఇక్కడ పిల్లలు జ్ఞానస్నానం పొందుతారు, దంపతులు వివాహ వార్షికోత్సవాలు నిర్వహించుకుంటారు, పాపాలు క్షమించబడతాయి, పరిశుద్ధ పూజాబలి నిర్వహించబడుతూ ఉంది, మరణించిన వారి కోసం ప్రార్థనలు జరపబడతాయి. ఈ దేవాలయము తరతరాల ఆధ్యాత్మిక గృహముగా మారుతూ ఉంది. కానీ ఈ కనబడే దేవాలయముతో పాటు దేవుడు కనబడని ఒక ఆలయము కూడా నిర్మిస్తూ ఉన్నాడు. అది విశ్వాసుల సమాజం. ప్రతి కుటుంబం ప్రార్థించే చిన్న ఆలయముగా మారాలి. ప్రతి క్రైస్తవ హృదయం శాంతి, క్షమ, దయల పవిత్ర ఆలయముగా, మందిరముగా మారాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాతిమా మాత ఈ విచారణను ఎల్లప్పుడూ కాపాడాలని నేను ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి కుటుంబము, ప్రతి బాలుడు బాలిక, ప్రతి యువకుడు, ప్రతి వృద్ధుడు, ప్రతి బాధపడుచున్నటువంటి సభ్యుని కోసం ఆ మరియ మాత మధ్యవర్తిత్వ ప్రార్థనలతో మనకు సహకరిస్తుంది. ఈ విచారణ ఆర్థికంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగాను అభివృద్ధి చెందాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. జీవనోపాధి సంకల్పించుకోవటంలో, ఐక్యతతో, అభివృద్ధిలో పురోగతికి తప్పకుండా మనమందరం కలిసి ప్రయత్నం చేయాలి, పోరాటాలు చేయాలి. కానీ ముఖ్యంగా విశ్వాసముతో, ప్రార్థనలో, పవిత్రతలో, ప్రేమలో వృద్ధి కలగాలి. ప్రజలు దేవునికి దగ్గరగా, ఒకరికొకరు దగ్గరగా ఉన్నప్పుడే, ఒకరి అవసరాలను ఇంకొకరు తీర్చుకుంటూ ఉన్నప్పుడు అప్పుడే ఆ విచారణ నిజంగా బలపడుతూ ఉంది, తొలినాటి క్రైస్తవంగా మారుతూ ఉంది. ఈరోజు ఈ దేవాలయమును చూస్తున్నప్పుడు నేను కేవలం ఒక భవనాన్ని కాదు, విశ్వాసం, త్యాగం, ఆశలకు సాక్ష్యంగా నిలిచిన ఒక చిహ్నాన్ని నేను చూస్తున్నాను. ఈ దేవాలయం ఎల్లప్పుడూ ప్రార్థనా మందిరముగా, కరుణ ప్రేమలకు నివాస స్థలముగా, సువార్త ప్రచార కేంద్రముగా, బద్వేలు విచారణకు, కడప మేత్రాసనానికి శాంతి సూచకముగా మారాలి, నిలవాలి. దేవుని సజీవ ఆలయమైన మరియ మాత మనలో క్రీస్తును మోసుకొని ప్రపంచానికి తీసుకెళ్లడం నేర్పించుగాక. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఈరోజు ఈ అందమైనటువంటి ఆలయానికి నిర్మించబోనుకున్నటువంటి మన మేత్రానులు సగినాల ప్రకాష్ తండ్రి గారిని ప్రారంభంలో మనం విన్నాం. విచారణ గురువు మాటల్లో ఎన్నో శ్రమల కోర్చి, ఎన్నో ప్రార్థనలు సలిపి, ఎంతోమంది సహకారమును కోరుకొని మన విచారణ గురువైనటువంటి ఆరోగ్యరాజును, విచారణ గురువు ఛాన్స్లను ప్రోత్సహించి, అలాగే మరి డోలన్, వీరందరికీ మరి ముఖ్యంగా మీరు తప్పకుండా ప్రార్థించారు. ఆ ప్రార్థన భక్తిభావం మీలో ఉంది. మీ ప్రార్థనలకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియచేస్తూ మీ అందరి చప్పట్లలో ఒకసారి కరతాళ ధ్వనులతో వారిని అభినందించుదాం. మన కోసం ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి మనందరము కూడా విశ్వాసము, ప్రేమ, కృపల కాలమును బట్టి మనందరి హృదయాలు రగిలింప చేయాలని ఆ భగవన్నామ స్మరణ చేస్తూ
సజీవ శిలలంగా మనము ముందుకు అడుగు వేసినప్పుడు పరిపూర్ణమైనటువంటి ఫలాలు మనకు లభిస్తాయి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఓ ఫాతిమా మాత, మా కొరకు ప్రార్థించండి. ఆమె. పవిత్రమైనటువంటి దేవాలయములో దివ్య బలిపీఠము ప్రధానమైనటువంటిది. ప్రజలు కృతజ్ఞత బలి సమర్పించుటకు, పాప పరిహార బలిని సమర్పించుటకు, స్వయాన యేసు ప్రభుని శరీర రక్తాలుగా మార్చేటువంటి అపద్రాక్ష రసాలను పవిత్రపరిచేటువంటిది ఈ పవిత్రమైనటువంటి బలిపీఠం. భగవంతునికి భక్తునికి మధ్యగా ఉంటున్నటువంటి అనుసంధానమైనటువంటి ఈ బలిపీఠాన్ని ఇప్పుడు పీఠాధిపతులు ఆశీర్వదించబోతున్నారు. అందరం లేచి నిలబడదాం. దయచేసి లేచి నిలబడదాం. సహోదరి సహోదరులారా, ఈ బలిపీఠమును ఆశీర్వదించుటకు మన సంఘము అపరిమిత ఆనందముతో ఇచ్చట సమావేశమైనది. ఈ బలిపీఠముపై అర్పించు తిరుసభ ప్రేమ కానుకను దయతో వీక్షించి తన ప్రజలను ఎనలేని బహుమతిగా స్వీకరించినట్లు సర్వేశ్వరుని ప్రార్థించుదాం. చూపండి క్రీస్తువా దయ చూపండి ఏలినవారా దయ చూపండి వేడుకోనండి సర్వేశ్వరుని మా కొరకు వేడుకోనండి మా కొరకు వేడుకోనండి సకల దేవదూతల మా కొరకు వేడుకోనండి. ఇప్పుడు పీఠాధిపతులు ఇరువురు కూడా పవిత్రమైనటువంటి పీఠం మీద క్రిస్మా తైలాన్ని ప్రోక్షిస్తారు. క్రిస్మా తైలంతో అభిషేకం చేస్తారు. పరిశుద్ధాత్ముడా పావనాత్ముడా పరిశుద్ధాత్ముడా పావనాత్ముడా పరములు వీడి దిగిరావయ్యా పావుర రూపమై దిగిరావయ్యా పరమున వీడి దిగిరావయ్యా పావుర రూపమై దిగిరావయ్యా పరిశుద్ధాత్ముడా పావనాత్ముడా పరిశుద్ధాత్ముడా పావనాత్ముడా అగ్ని జ్వాలవై దిగిరావయ్యా ఆదరణ కర్తవై దిగిరావయ్యా అగ్ని జ్వాలవై దిగిరావయ్యా ఆదరణ కర్తవై దిగిరావయ్యా ఆత్మస్వరూపుడవై దిగిరావయ్యా ఆదుకునే తండ్రివై దిగిరావయ్యా ఆత్మస్వరూపుడవై దిగిరావయ్యా ఆదుకునే తండ్రివై దిగిరావయ్యా పరిశుద్ధాత్ముడా పావనాత్ముడా పరిశుద్ధాత్ముడా
బలమైన గాలివై దిగిరావయ్యా, బలపరచు ఆత్మవై దిగిరావయ్యా. బలమైన గాలివై దిగిరావయ్యా, బలపరచు ఆత్మవై దిగిరావయ్యా. మంచు జల్లువై దిగిరావయ్యా, మహిమ మేఘమై దిగిరావయ్యా. మంచు జల్లువై దిగిరావయ్యా, మహిమ మేఘమై దిగిరావయ్యా. పరిశుద్ధాత్ముడా పావనాత్ముడా, పరిశుద్ధాత్ముడా పావనాత్ముడా. సహోదరి సహోదరులారా, ఈ బైబిల్ను ఆశీర్వదించుకుంటూ మనం ఆనందముతో ఇచ్చట సమావేశమయ్యాం. ఈ యొక్క పీఠమును అలంకరించుకున్నాం, పవిత్రాత్మ తైలాలతో అభిషేకించాం. దేవుని ఈ పవిత్ర పీఠమును పవిత్రపరచుకొని ప్రార్థన చేద్దాం. మా దేవుడైన సర్వేశ్వర, మీరు ఆశీర్వదించబడిన వారు, సర్వ మానవాళి నిమిత్తము శిలువ బలిపీఠముపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించి ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్నపరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠము చెంతకు ఆహ్వానించుచున్నారు. మీ పరమ రహస్యములను కొనియాడుటకై కట్టబడిన ఈ పూజా బలిపీఠము మా కృతజ్ఞత వందనములకు కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠము ప్రాణమసుగు అప్పము యొక్కయు మమ్ములను ఐక్యం చేయు పాత్రము యొక్కయు పూజ్యపీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ యొక్క జీవ జలముల ఊటగా వలేయుగాక. సజీవరాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందుదుముగాక. ఇచ్చటనే ఈ పవిత్ర జీవితములు, ఇక్కడ చేరిన విశ్వాసుల అందరి జీవితములు మీ మహిమాయుత గౌరవమునకు ఆమోద బలిగా ఉండునుగాక. అందరము సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. సరిగా రగపా మపదల తనినిస సరిదప మగరిస పారిజాతము నేనివ్వగలను, ఈ హరిత పుష్పాలని గూర్చగలను. ఈ పారిజాతము నేనివ్వగలను, ఈ హరిత పుష్పాలని గూర్చగలను. జగమంతటానైన జగదీశ్వరునికి, జగమంతటానైన జగదీశ్వరునికి, మదిలోన కొలువైన మనసైన స్వామికి, మదిలోన కొలువైన మనసైన స్వామికి. ఈ పారిజాతము నేనివ్వగలను, ఈ హరిత పుష్పాలని గూర్చగలను.
కూర్చగలను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలిని సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ ఆనందదాయకముగా అర్పించు కానుకలు నీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ నీ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. పరమ పవిత్రుడవైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ దివ్య నామము ఎల్లెడలా సన్నుతింపబడునట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకొంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలమును నీకు ప్రతిష్ఠించుకొను అవకాశమును మాకు కల్పించుచున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్వమునకు అంకితమునర్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలయనా కన్యమాత నుండి జనించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠించబడినది. దానియందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండునట్లు చేసితివి. క్రీస్తు మూలరాయిగా ఉండి అపోస్తుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసికొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉండు. కావున క్రీస్తు ద్వారా మేము దూతలు పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా హోసానా 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 హోసానా
పరలోకము భూలోకము మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతములో సానా, మహోన్నతములో సానా, మహోన్నతములో సానా, హోసానా పాడుదా, హోసానా పాడుదా, దేవాది దేవునకు హోసానా పాడుదా, ప్రభు యేసునాథునికి హోసానా పాడుదా, దేవాది దేవునకు హోసానా పాడుదా, ప్రభు యేసునాథునికి. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు, ధన్యులు. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు, ధన్యులు. మహోన్నతములో సానా, మహోన్నతములో సానా, మహోన్నతములో సానా, హోసానా పాడుదా, హోసానా పాడుదా, దేవాది దేవునకు హోసానా పాడుదా, ప్రభు యేసునాథునికి హోసానా పాడుదా, దేవాది దేవునకు హోసానా పాడుదా, ప్రభు యేసునాథునికి హోసానా పాడుదా, ప్రభు యేసునాథునికి హోసానా పాడుదా, ప్రభు యేసునాథునికి. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మేము మీ మరణ
మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ పుణ్య జోజప్ప గారితోనూ పుణిత వేద సాక్షులతోనూ పుణిత జాన్ మరియ వియాన్ని గారితోనూ సకల పుణ్యతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులు మా లియో జగద్గురులను, మా కార్డినల్ పోల్ అంతోని తండ్రి గారిని, అలాగని మా సగినాల్ పాల్ ప్రకాష్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమైందు ఈ లోకం విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేము నాచున చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన దేవాలయంలో ఉన్నటువంటి శిలువ స్వరూపాన్ని ఇప్పుడు మన పీఠాధిపతులు సగినాల పాల్ ప్రకాశ్ తండ్రి వారు ఆశీర్వదిస్తారు. మా పరమ తండ్రి అయిన ఓ సర్వేశ్వర, మీ మీద మాకు గల ప్రేమను మీరు అధికము చేయుచున్నారు. మమ్ము రక్షింపవలను అన్న ఆశయముతో మీ ఏకైక సుతుని మాకు అనుగ్రహించి ఉన్నారు. ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాపబంధము నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చిత్తానుసారం జీవించినట్లు దయచేయండి. ఈ మహిమాయుత శిలువ చిహ్నమును ఆశీర్వదించండి. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమాయనని
ఇది మాకు నిత్యము జ్ఞాపకపరచునుగాక. అనుదినము మేము మా శిలువలను మోసుకొనుచు ఆయన వలె మేము ఇతరులకు తోడ్పడినట్లు సహకరించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పులైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుతుంది. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు తండ్రి. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. ఆయనను మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. స్మరణీయ విందు, ప్రభుయాగ విందు, బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు, ప్రభుయాగ విందు, బలి
బలి పూజ వేడుకగా రండి దైవ జనమా రండి, ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. దయచేసి మోకరించగలిగినటువంటి వారు మోకరించండి. దివ్య మందస్సాన్ని ఇప్పుడు మన పీఠాధిపతులు సగినాల పాల్ ప్రకాష్ తండ్రి వారు దివ్య మందస్సాన్ని ఆశీర్వదిస్తారు. పరమ పవిత్రుడైన తండ్రి, మీ నుండియే మాకు మోక్షాహారము లభించినది. క్రీస్తు శరీర రక్తముల భద్రపరుచు మేము తయారు చేసుకున్న ఈ దివ్య మందసమును ఆశీర్వదించండి. దివ్య ప్రసాద రూపములో వెలసి ఈ దివ్య మందసములో నివసించు మీ కుమారుని మేము ఆరాధించి వారి రక్షణతో ఐక్యత చెందినట్లు ఆశీర్వదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఓ దివ్య మందసరి మాత్మ భోజనమా, మా మధుర పరమా, ఓ మా మోక్షాయ నమః. ఓ దివ్య మందసరి మాత్మ భోజనమా, పరమా, ఓ మా మోక్షాయ నమః. ఓ దివ్య మందసరి మాయాత్మ భోజనమా, మా మధుర పరమా, ఓ మా మోక్షాయ మోక్షాయ నమః. ఇప్పుడు మన పీఠాధిపతులు మన విచారణ గురువైనటువంటి ఫాదర్ లక్కినేని ఆరోగ్యరాజు గారికి అధికారపూర్వకంగా ఈ దేవాలయ బాధ్యతలను మందసపు తాళపు అందించడం ద్వారా మనందరికీ కూడా ఘనముగా ప్రకటితం చేస్తున్నారు. విచారణ గురువులు విశ్వాసాన్ని పరిరక్షించేటువంటి వారని మనమందరం గట్టిగా చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలతో పూజ్యులైన కార్డినల్ పూల అంతోని గారికి, సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభాశీస్సులు. కడప మేత్రాసనములో ప్రధానమైనటువంటి విచారణలో ఒకటైనటువంటి బద్వేలు విచారణలో సుందరమైనటువంటి ఒక ఆలయము ఈరోజు నిర్మితమై మనందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. అందుకు దేవాది దేవునికి ఎల్లవేళలా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉంది. ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఈరోజు మనము ఈ దేవాలయాన్ని పొందాము. ఈ దేవాలయానికి ఈ ప్రతిష్ట చేయడానికి వచ్చి మనందరినీ ఆశీర్వదించి ఈ దేవాలయంలో మనందరికీ దేవాది దేవుని ఆరాధించడానికి అవకాశం దయచేసి మనందరినీ ఆశీర్వదించినటువంటి మోస్ట్ రెవరెండ్ కార్డినల్ పూల అంతోని గారికి మన
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి గారు ఇక్కడ బద్వేలులో 5 సంవత్సరములు వారు పనిచేశారు. చాలా క్లిష్టమైనటువంటి సమయములో అతి చాకచక్యంగా, అతి నైపుణ్యముతో వారు చేసినటువంటి సేవలు మనందరికీ గుర్తుండే ఉంటాయి. వారు మనందరికీ సుపరిచితులు. వారు మన మధ్యకు రావటం, ఒక కార్డినల్గా మనందరిని ఆశీర్వదించడం మనకెంతో సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఇక్కడ పనిచేసినటువంటి ఒక గురువు కార్డినల్ స్థాయిలో మన మధ్య, మన ముందు దేవుని ఆరాధిస్తున్నాడు అంటే మనకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది. అందుకు విచ్చేసినటువంటి వారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ఈ దేవాలయ శంకుస్థాపన చేసి ఒక మంచి పనికి అంకురార్పణ గావించినటువంటి మోస్ట్ రెవరెండ్ గాలిబాలి తండ్రి గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఎందుకంటే వారి ఒక మంచి సంకల్పంతోనే మనము ఈ దేవాలయాన్ని ప్రారంభించాము. అలా ప్రారంభించినట్టు దేవాలయము క్రమక్రమముగా వృద్ధి చెందుతూ, క్రమక్రమముగా నీరు ఒక చెరువులో చేరినట్టు మనకు కూడా నిధులు సేకరింపబడి ఈరోజు మనము ఈ దేవాలయం నిర్మించుకున్నాము. వారికి వందనాలు చెల్లిస్తున్నాము. మన మధ్య ఉన్నటువంటి మిస్టర్ డెన్నిస్ ఈ డోలన్, అలాగే వారి సతీమణి మిసెస్ బార్బరా, వీరు అమెరికా దేశవాసస్తులు. వీరికి వందనాలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే మనం సేకరించిన నిధులలో సింహభాగం వారి నుండి వచ్చింది. వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మిస్టర్ డోలన్, we are very grateful to you and Mrs. Barbara for giving us a good amount of money so that we could start this work and complete it in a very systematic way, and we are very grateful to you for helping us to build this church. Thank you very much. వీరి ద్వారా నిధులు సేకరించిన వారు ఫాదర్ రవీంద్రనాథ్ జోస్, మన మేత్రాలకు చెందినటువంటి గురువు. వీరు ఎంతో కష్టపడి ఈ నిధిని సేకరించి మనకు అందజేశారు. వారికి మన వందనాలు సమర్పిస్తున్నాము. ఫాదర్ గుడిమే జిఎస్ దాస్ గారు, వీరు ప్రస్తుతము అమెరికాలో పనిచేస్తున్నారు. వీరు ఎంతో నైపుణ్యంతో వారు చేస్తున్నటువంటి విచారణలో ఒక మంచి నిధిని సేకరించి మనకు అందజేశారు. ఎందుకంటే వారు చేసినటువంటి త్యాగము, వారు చేసినటువంటి ధైర్యము, ఎందుకంటే ఈ కాలంలో ఎవరిని డబ్బులు అడగడానికి అక్కడ మనకు సాధ్యము కాదు. అయినప్పటికీ వారు మంచి చొరవ చూపి మనకు మంచి నిధిని సేకరించారు. వారికి వందనాలు చెప్తున్నాము. వారు మన గుడిలో ప్యూస్ అంటే మన బెంచీలు వేసుకోవడానికి కూడా వారు మనకు సహాయం చేస్తున్నారు. అది మాత్రమే కాకుండా గురు నివాసం, గురువులకు కావలసినటువంటి నివాసము, అది కూడా వారే సహాయం చేస్తున్నారు. ఇంత గొప్ప సహాయం చేస్తున్నటువంటి ఫాదర్ గుడిమే జేస్తాస్ గారికి, వారు చేస్తున్న కృషికి, వారు చూపిస్తున్నటువంటి చొరవకు, నేత్రాసనం మీద వారికి ఉన్నటువంటి ప్రేమకు మనమంతా వందనాలు చెప్తూ ఉన్నాము. We also thank the pastor of the parish of Our Lady of Woods, Chicago, and the people of the parish of Our Lady of Woods. With your sacrifices and with your contribution, you have been able to raise a good amount of money with which we are able to construct and build a beautiful church. And today the people are so happy and grateful to you for all the hard work and the sacrifices you people have done, and we are very grateful to you, and we promise you that we continue to pray for you and for your families. Thank you very much. స్థానిక దాతలు, స్థానిక ఇక్కడ నుండి గురువులైనటువంటి వారు, ప్రజలు, కన్యాస్త్రీలు, కమిటీ సభ్యులు, విచారణ పెద్దలు, ఉపదేశులు, యువతకు, క్రైస్తవ సమాజానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాము. అలాగే విచారణ గురువు ఫాదర్ లక్కినేని ఆరోగ్యరాజు గారు ఎంతో శ్రమించి మరి దేవాలయం కట్టడం ఒక ఎత్తు, దాని ప్రారంభోత్సవ వేడుకలు
జరుపుకోవడానికి చేయవలసినటువంటి సమాయత్తం ఇంకొక ఎత్తు. ఇవన్నీ కూడా ఎంతో చాకచక్యంగా మెలకువతో ఓర్పుతో చేసినటువంటి ఫాదర్ లక్కినేని ఆరోగ్యరాజు గారికి హృదయపూర్వక వందనాలు చెప్తున్నాము. అలాగే వారికి సహకరించినటువంటి ఫాదర్ మరే జోసెఫ్ గారికి వందనాలు చెప్తున్నాము. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఓఎస్పి క్రీస్తు జ్యోతి సిస్టర్స్కు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ దేవాలయం నిర్మించడానికి ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీర్ మిస్టర్ నరసింహులు ఎంతో కష్టపడి నేను చెప్పినటువంటి సమయానికి వారు చేయగలిగారు. అలాగే ఒక సుందరమైన దేవాలయాన్ని మనకు నిర్మించి ఇచ్చారు. వారి జీవితంలో వారు చేస్తున్నటువంటి ఈ వృత్తిలో ఇది ఒక మంచి కలికిదురాయిగా నిలిచిపోతుంది అని నేను విశ్వసిస్తున్నాను. వారికి మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడారా, ఈ యొక్క రాత్రి వేళ అతిథులు, గురువులు, మఠకన్యకులు మరియు ప్రియమైనటువంటి విశ్వాసులారా, మీకందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవాది దేవుడు ఈ యొక్క మంచి కార్యాన్ని ఆరంభించి దేవుని యొక్క కృప ఆశీర్వాదం వల్ల దేవుడు నాకు తోడుగా ఉంటూ, అలాగనే మా యొక్క విచారణకు తోడుగా ఉంటూ ఈ యొక్క మంచి కార్యాన్ని సంపూర్తి గావించడానికి దేవుని యొక్క కృప, ఫాతిమా మాత యొక్క ప్రార్థనా సహవాసాన్ని నాకు అందించినందుకు, అలాగనే మా యొక్క విచారణకు అందించినందుకు దేవాది దేవునికి, అలాగనే ఫాతిమా మాతకు ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఈరోజు మనకు దీవపల్లి పూజ సమర్పించి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకున్నటువంటి ఈజ్ ఎమినెన్స్ కార్డినల్ పోల్ అంతోని తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాము. ఎంతో శ్రమతో కూడినటువంటి ప్రయాణం చేసి మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఈరోజు ఇక్కడికి వచ్చి దీవపల్లి పూజ సమర్పించి మనతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నందుకు గాను వారికి మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుందాము. ఈ యొక్క దేవాలయాన్ని ఆరంభం నుండి కూడా సంపూర్తి అయ్యేంత వరకు కూడా ఈ యొక్క దేవాలయాన్ని సగిన సమయంలో పూర్తి చేయాలని మన యొక్క మేత్రానైనటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పాల్ ప్రకాష్ సగ్నాల తండ్రి గారు ఎంతో కృషి చేసి నిధులను ఏర్పాటు చేసి ఈ యొక్క దేవాలయాన్ని పూర్తి చేయడానికి మాకందరికీ తోడుగా ఉన్నందుకు గాను మన యొక్క మేత్రానరుడుకు గట్టిగా మనందరం కూడా చప్పళ్ళు కొట్టి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుందాము. ఈ యొక్క దేవాలయానికి ప్రధానమైనటువంటి డోనర్స్ మిస్టర్స్ బార్బరా అండ్ మిస్టర్స్ డెనిస్ డోలాన్, అమెరికా దేశస్తులు. వారి యొక్క కుటుంబము ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని మనకు అందించున్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని మనకు అందటానికి సహకారం అందించినటువంటి రెవరెండ్ ఫాదర్ రవీంద్రనాథ్ జోస్ వారికి, అలాగనే వారికి సహకారాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. అలాగనే ఈ యొక్క దేవాలయాన్ని పూర్తి చేయటానికి వారి వంతు సహకారం అందించినటువంటి సెయింట్ మేరీస్ ఆఫ్ ద వుడ్స్ క్యాథలిక్ చర్చ్ చికాగో వారి యొక్క విచారణలో పనిచేస్తూ ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ గుడిమ జయదాస్ స్వామి వారి యొక్క బృందానికి, వారి విచారణలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మా యొక్క విచారణలో ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. పాటలు పాడినటువంటి పాటల బృందానికి, మరి ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ నల్ల ప్రణీల్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ, అలాగనే ఈ యొక్క పాటల బృందాన్ని నడిపించినటువంటి సగినాల డేవిడ్ సార్ వారి యొక్క బృందానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ యొక్క దేవాలయాన్ని ఆరంభించాలి అనుకున్నప్పుడు ముగ్గురు వ్యక్తులను నేను కూడా గుర్తు చేసుకోవాలి అని అనుకుంటున్నాను. గాలిబాలి తండ్రి గారు ఉన్నప్పుడు ఈ యొక్క దేవాలయము కాదు, కానీ ఈ యొక్క ఆర్థిక నిధులతో వేరొక చోట ఒక దేవాలయము, అలాగనే గురునిలయము నిర్మించాలి అనుకున్నారు. కానీ గుడిమ దేవసాయం స్వాముల వారు, అలాగనే తరారి బాలరాజు స్వామి, అలాగనే గొడుగురు విజయరాజు స్వామి వారు ముగ్గురు కూడా ప్రత్యేకంగా తలారి రవిస్వామితో మాట్లాడి ఈ యొక్క పూర్వమామిన టెనరీలో అన్ని విచారణలో నూతన దేవాలయాలు ఉన్నాయి, కానీ ఫాతిమా విచారణలో మాత్రమే నూతన దేవాలయం లేదు అని వారు తలారి రవిస్వామితో పంచుకున్నారు. అప్పుడు తలారి రవిస్వామి దేవసాయం స్వామి వారి యొక్క మనవిని ఆలకించి తలారి బాలరాజు స్వామి యొక్క సలహాలతో విజయరావు స్వామి యొక్క
సలహాలతో ఈ యొక్క దేవాలయాన్ని ఆరంభించాలి అని నిర్ణయించుకొని అలాగే ఈ యొక్క దేవాలయానికి నిధులను వారు వీరి ద్వారా అందించారు. కాబట్టి ప్రత్యేకంగా రెవరెండ్ ఫాదర్ గుడిమ దేవస్వామి స్వాముల వారికి, అలాగనే తలారి బాలరాజు స్వామికి, అలాగనే గొడుగునూరు విజయరావు స్వాముల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ యొక్క దేవాలయానికి ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి మోస్ట్ రెవరెండ్ గాలిబాలి తండ్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ యొక్క దేవాలయాన్ని ఆరంభం నుండి కూడా పూర్తయ్యేంత వరకు నాకు ఎన్నో సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి మోస్ట్ రెవరెండ్ సైగిలి ప్రకాష్ తండ్రి గారు ఈరోజు రావాల్సింది, కాకపోతే వారికి వేరే ప్రాంతంలో 3 ప్రోగ్రాంలు ఉన్నందువలన వారు రాలేకపోయారు. వారు ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అందించారు. అలాగనే ఈ యొక్క విచారణటువంటి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకున్నారు. మరి ముఖ్యంగా ఫాతిమా మాత, పోర్చుగల్ దేశం నుండి తీసుకున్న ఫాతిమా మాతను గుర్తు చేసుకొని మీకందరికీ కూడా వారు తమ యొక్క ప్రార్థనలు అందించారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మా యొక్క విచారణలో పనిచేస్తూ ఉన్నటువంటి మా యొక్క ఓఎస్వి సిస్టర్స్, మరి ముఖ్యంగా వారి యొక్క మదర్ జనరల్ అయినటువంటి లీనా మదర్ గారికి, అలాగనే మీ యొక్క బద్వేరులో ఉన్నటువంటి ఓఎస్వి సిస్టర్స్ మదర్ గ్రేసి గారికి, సిస్టర్ జ్యోతిష గారికి, సిస్టర్ మరియా గారికి, అలాగే సిస్టర్ శిల్ప గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా మదర్ గ్రేసి గారు ప్రత్యేకంగా ఫాతిమా మాత పోర్చుగల్ దేశం నుండి వచ్చినటువంటి స్వరూపాన్ని తప్పనిసరిగా ఇక్కడ ఉంచాలి స్వామి, అది ఎక్కడికి కూడా తీసుకువెళ్ళవద్దు అనేటువంటి ప్రోత్సాహంతో ఈ యొక్క మన యొక్క ఫాతిమా మాతను ఇక్కడ ఉంచాలని కోరుకున్నారు. దాని ప్రకారమే ఫాతిమా మాతను ఈ యొక్క దేవాలయంలోనే ఉంచుతాం. కాబట్టి ప్రత్యేకంగా నాకు గుర్తు చేస్తూ నాకు సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి మదర్ గ్రేసి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాను. నూతన దేవాలయానికి ఆర్థిక సాయం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఊరేగింపుకు సహకారాన్ని అందించినటువంటి అనకల్ల దానమయ్య, ఆనందమ్మ వారి కుటుంబానికి ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాను. భోజనానికి ఆర్థిక సాయం అందించినటువంటి ఫాతిమా నగర నివాసులకు, యూత్కు ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగనే మా యొక్క ఛానల్లో ఉన్నటువంటి కమిటీ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాను. వెల్కమ్ డ్యాన్స్ చేసిన వారికి, అలాగనే కోలాటం వేసినటువంటి వారికి తర్పిదించినటువంటి సి మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి సి బాబు మాస్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాను. మా యొక్క విచారణ నుండి అయినటువంటి గురువులు ఎంతో సహకారాన్ని అందించున్నారు ఆర్థికంగా, అలాగనే వారి యొక్క సలహాలతో ఈ యొక్క నిర్మాణానికి ఎంతో సహకారాన్ని అందించినటువంటి ఈ యొక్క విచారణ నుండి అభిషిక్తులైనటువంటి గురువులందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాను. క్యాటగిజం పిల్లలకు తర్పించినటువంటి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఎంసీగా వ్యవహరించినటువంటి రెవరెండ్ ఫాదర్ గొడుగునూరు విజయరావు స్వాముల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఈ యొక్క నూతన దేవాలయాన్ని పురస్కరించుకొని ఒక సీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సీడీకి సహకారాన్ని అందించినటువంటి వారు రెవరెండ్ ఫాదర్ గొల్లపల్లి డేవిడ్ సుందర్ రాసు, వీరికి ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాను. దీనికి నాకు సహకారాన్ని అందించినటువంటి మా యొక్క స్నేహితుడు రెవరెండ్ ఫాదర్ నాయక్పోగ్ బాలచంద్ర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క సీడీల ప్రస్తుతానికి 3 పాటలు మేము రిలీజ్ చేస్తున్నాము. మొదటిది సప్రసాద గీతము, గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ విజయరావు స్వాముల వారు 20 సంవత్సరాల గురుత్వ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ సప్రసాద గీతాన్ని రిలీజ్ చేస్తున్నాము. అలాగనే మన యొక్క కార్డినల్ తండ్రి గారు సిబిసిఐ ప్రెసిడెంట్గా ఎన్నిక అయినందువలన పునీత పాదువాపురి అంతోని వారి పాటను రిలీజ్ చేస్తున్నాము. అలాగనే అర్పణ గీతము, గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఓఎస్పి సిస్టర్స్ పనిచేస్తున్నారు, వారి గుర్తుగా ఒక అర్పణ గీతాన్ని కూడా రిలీజ్ చేస్తున్నాం. దీనికి సహకారాన్ని అందించినటువంటి ఈ యొక్క పాటను రాసినటువంటి వారికి, అలాగనే స్వరకల్పన చేసినటువంటి వారికి ప్రత్యేకంగా ముఖ్యంగా నల్లపనేలకు కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి ఇంజనీర్గా వ్యవహరించినటువంటి వి నరసింహ సార్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగనే కాంట్రాక్టర్ సీను వారి బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగనే ఈ యొక్క దేవాలయ నిర్మాణం నుండి కూడా ఎంతో సహకారాన్ని అందించిన నాయకపోగు ప్రసాదనకు, అలాగనే వారితో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం. విన్సెంట్ పాల సంఘ సభ్యులకు, అలాగనే పెద్దలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం. మన యొక్క పెద్ద ఉపదేశ్ అబ్రహాం సార్, వారి యొక్క సతీమణి లగ్న సుజాత గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ముఖ్యంగా మా యొక్క విచారణ ఉన్నటువంటి యువతయే మా యొక్క శక్తి. వారు ఎంతో శ్రమపడి ఈ యొక్క దేవాలయంలో పనిచేస్తున్నారు. గుడిమ దిలీప్ వారి బృందానికి
ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగనే ఈ యొక్క కార్యక్రమానికి సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన దేవాలయంలో ఉన్నటువంటి 2 స్వరూపాలను ఇప్పుడు ఆశీర్వదించడం జరుగుతుంది. ఓ యేసు ప్రభు, మేము ప్రేమించున్నాము, అనుదినము మేము అనుసరింపవచ్చున్నాము. అందులకు వలయు శక్తిని వరప్రసాదం దయచేయుడు. మీ మాతయు మా మాతయు దైవ మరియమ్మ గారి ఈ ఫాతిమా స్వరూపమును ఆశీర్వదించండి. మిమ్ము ప్రేమించి సేవించుటయందు ఆమెను అనుకరించుటకు మాకు సహకరించుడు. యేసు ప్రభు సదాకాలము మేము స్తుతించుదము. ఆమేన్. దేవర ప్రసాదం చేతానని మరి అమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. రెవరెండ్ ఫాదర్ నాగిపోగు జయరాజ్, ప్రొవిన్షియల్ ఫాదర్, మన ఫాతిమా నగర్ వాస్తవ్యులు, వారు పునీత జోజప్ప గారి స్వరూపాన్ని ఆశీర్వదిస్తారు. ప్రార్థించుదము. మా ప్రభువును దైవమునైన పరమ తండ్రి, పవిత్రులుగా నుండా మీరు మమ్మందరినీ ఆహ్వానించి ఉన్నారు. పునీత జోజప్ప గారి ప్రార్థన మాతృగల సహాయమున మేము హృదయపూర్వకంగా ప్రేమించినట్లును విశ్వాస పాత్రులముగా సేవించినట్లును అనుగ్రహించుడు. ఈ స్వరూపమును ఆశీర్వదించుడు. ఇవి మా ఎడల మీ యొక్క ప్రేమానురాగములను మాకందరికీ స్ఫురింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మన దేవాలయంలో యేసు ప్రభుని శిలువ శ్రమలకు త్యాగానికి గుర్తుగా ఉన్నటువంటి 14 స్థలములు ఉన్నాయి. వాటిలో ఒక స్థలాన్ని రెవరెండ్ ఫాదర్ గుడిమే జేసుదాస్ గారు ఆశీర్వదించి దీవించెదరు. మా పరమ తండ్రి ఓ దేవా, మీరు మమ్ము ప్రేమించుతున్నందునను మమ్ము రక్షించవలనన్న ఆశయముతోనూ మీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించితిరి. ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాపబంధము నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చిత్తానుసారం జీవించినట్టు దయచేయండి. ఈ మహిమైత చిహ్నమును ఆశీర్వదించండి. యేసు మాయందలి కొరకు మరణించి ఉత్థానమాయనని ఇది మాకు నిత్యము జ్ఞాపకపరచునుగాక. అనుదినము మేము మా శిలువలను మోసుకొనుచు ఆయన వల్ల మేము ఇతరులకు తోడ్పడినట్లు కృప చూపండి. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. మన ఫాతిమా మాత విచారణ తరపున పీఠాధిపతులతో కలిసి మనము పూలాంతోని తండ్రి వారికి ఘనమైనటువంటి గౌరవాన్ని శాలువాను అందిస్తూ పూలమాలను సమర్పిస్తూ మనమందరం కూడా సంతోషంతో ఆనందముతో వారిని గౌరవించుదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ముందుగా శాలువాతో మదర్ లీనా వారి యొక్క కమ్యూనిటీ, అలాగే విచారణ గురువు. గట్టిగా చప్పట్లు కొడుతూ మనము హర్షధ్వానాలతో మన యొక్క ప్రేమను గౌరవాన్ని మహాశ్రేష్ఠ కార్డినల్ పూలాంతోని తండ్రి వారికి, టీసీబీసీ అధ్యక్షులు, అలాగే భారత పీఠాధిపతుల సమాఖ్యకు అధ్యక్షులుగా ఉన్నటువంటి వారిని, మన పీఠాధిపతులు, మన విచారణ గురువు, మన అమ్మగారులు ఘనముగా వారిని సన్మానిస్తున్నారు. మరొకసారి ప్రత్యేకంగా వందనాలను తెలియజేసుకుందాం. ఈ విచారించినటువంటి గురువులందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం.
గట్టిగా చప్పట్లు కొడుతూ మహాశ్రేష్ఠ పూల అంతోని తండ్రి వారికి ఘనమైనటువంటి గౌరవాన్ని ఇలా మనం అందిస్తున్నాం. మన పీఠాధిపతులను శాల్వాతో పూలమాలతో సన్మానించుదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ బృహత్తరమైనటువంటి కార్యము విజయవంతం కావటానికి అందరి సమిష్టి కృషి, అందరి ప్రార్థన ఎంతగానో మనకు ఉపయోగపడింది కనుక దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ పీఠాధిపతులకు సగినాల పాల్ ప్రకాష్ తండ్రి వారికి ఘనముగా వందనాలను తెలియజేసుకుందాం. May I request Mr. Dennis Dolan, please kindly come here. You are a special man here. Our hearts are throbbing with joy. Your presence made us very happy here. Your contribution is very much appreciated on behalf of the diocese and bishop and the parish priest. We would like to honor you. Please come. గట్టిగా చప్పట్లు కొడుతూ let us give big turn this side. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ఉదార స్వభావంతో మన ఈ దేవాలయం వెలువటకు కారకులైనటువంటి వారు మిస్టర్ డెన్నిస్ డోలన్ అండ్ మిసెస్ బార్బరా, అలాగే రెవరెండ్ ఫాదర్ రవీంద్రనాథ్ జోస్ విదేశాల్లో పనిచేస్తున్నటువంటి వారు, వారి యొక్క కృషి ఈరోజు ఇక్కడ కార్యరూపం ధరించింది. మనమందరం సంతోషిస్తున్నాం, దేవునికి వందనాలను తెలియజేస్తున్నాం. మహాపూజ్యులు కార్డినల్ తండ్రి గారిని మరియు మన మేత్రాసన కాపరిని ఈ ఆల్బమ్ను విడుదల చేయమని మనస్ఫూర్తిగా సవినయంగా కోరుకుంటూ ఉన్నాను. అందరం లేచి నిలబడదాం. ఆశీర్వాద ప్రార్థన ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్ర ఆలయములో సదా నిన్ను ఆరాధించుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమై అవుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరముల వంచి మన దేవుడైన తండ్రి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించండి. ఫాతిమా మాత ఆలయ అంకితోత్సవములకు మిమ్ము చేరవిలిచిన ఇహపరముల ప్రభువైన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకును చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించునుగాక. సకల పునీతులతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. గౌరవనీయులు శ్రీయుతులు శ్రీ కార్డినల్ తండ్రి గారికి మన నూతన దేవాలయం ఆవిష్కరించినందుకు
మన విచారణ గురువుల తరపున నేను ప్రత్యేకంగా వారిని కృతజ్ఞతా వందనాలు జరుపుకుంటూ వారికి మా చిరు సత్కారము అందుకోవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాము. తండ్రి గారిని ఫైనాన్స్ కమిటీ వారు సన్మానిస్తున్నారు.